అందరూ క్రోర్పతులు కాగలరు. ఎవరి వలన? గణేష్ మూర్తి గారి ప్రతిభ వలన. గణేష్ మూర్తి గారు చేసిన ప్లాన్ వలన ప్రతి ఒక్కరూ క్రోర్పతి అంటే కోటీశ్వరులు కాగలరు. ఎలా కాగలరు అంటే, లైన్ లో నిలబడితే ఒక గుడి దగ్గర మీరు సరే మీ చేతిలో ప్రసాదం ఎలాగైతే పెడతారో, క్రోర్పతి క్లబ్ లో మీరు జాయిన్ అయినట్లయితే, అంటే రిజిస్ట్రేషన్ చేసుకుని మీ ఐడి యాక్టివేషన్ చేసుకున్నట్లయితే మీరు కోటీశ్వర్లు అవుతారు. ఎలా అవుతారు అనేది మీరు వివరాలు చూస్తే తెలుస్తుంది. స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను అందరికి. క్రోర్పతి క్లబ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి, లాభాల కోసం పనిచేసేటువంటి సిస్టమ్ కాదు. క్రోర్పతి క్లబ్ లాభాల కోసం పనిచేస్తుందా లేదని మీరు నా మాటలు వింటే మీకు అర్థమైపోద్ది. క్రోర్పతి క్లబ్ అంటే ఏమిటంటే, ఇది వాటర్ ఏమన్నా ఉంటే ఇతరులు ఊరిన దానం చేయటం కూడా. ఇది ఇప్పుడు క్రిప్టో కరెన్సీ చాలా పాపులర్ గా ఉంది కదా. సో క్రిప్టో కరెన్సీ బాబు లాంటి సిస్టమ్ అన్నమాట. క్రిప్టో కరెన్సీలో మీరు పెట్టుబడి పెడితేనే కోటీశ్వర్లు అవుతారు. ఆ ఫార్ములా ఎక్కడైనా తేడా వస్తే రాత్రికి రాత్రే పేదవాళ్ళు అయిపోతారు, అంటే కోటీశ్వర్లు. కానీ క్రోర్పతి క్లబ్ లో అందరూ ధనవంతులు. తెలివైన వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, స్కిల్ ఉన్న వాళ్ళు, స్కిల్ లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, బుద్ధున్న వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, మతి ఉన్న వాళ్ళు, మతి లేని వాళ్ళు, గతి ఉన్న వాళ్ళు, గతి లేని వాళ్ళు, అందరూ దీంట్లో కోటీశ్వర్లు అవుతారు. దీంట్లో కోటీశ్వర్లు అవడానికి ఏం చేయాలండి? మీ ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు. ఇది ఆటో ఫిల్లింగ్ సిస్టమ్, ఆటో ఫిల్లింగ్ హెల్పింగ్ ప్లాట్ఫామ్. ఇది లాంగ్ టర్మ్ అనే పదం వాడారు ఇక్కడ. లాంగ్ టర్మ్ అంటే రాత్రికి రాత్రే, లేకపోతే ఒక వారంలోనో, నెల రోజుల్లోనో, 2-3 నెలల్లోనో మీరు కోటీశ్వర్లు అయిపోవడానికి అవకాశం లేదు. కానీ సిస్టమ్ లో ఉంటే మీరు, ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం కదా, 4-5 సంవత్సరాల వయసు నిండిన తర్వాత స్కూల్కి పంపిస్తాము. వాడు స్కూల్కి వెళ్ళిన బుజ్జిగాడు 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు, పీజీ వరకు సుమారు 18-20 సంవత్సరాలు చదివితే వాడికి 21 సంవత్సరాలు దాటిన తర్వాత డిగ్రీ కంప్లీట్ అవుతుంది కదా. అప్పుడు పీజీ చేస్తే మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఆ తర్వాత ఇంకో 25 ఏళ్ళకి ఉద్యోగంలోకి వస్తుందంటే వాడు బుజ్జిగాడు, చిన్న బుజ్జిగాడు 4-5 సంవత్సరాల వయసులో స్కూల్కి వెళ్ళినాడు 25 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు చదువుతూ ఉంటే వాడికి మంచి ఉద్యోగం వస్తుంది. వస్తుందా? ఎవరు చెప్పారండి? వస్తుంది అనుకుని చదువుతాడు, భ్రమ. బాగా కష్టపడి చదివి ఉద్యోగం వస్తుంది అని భ్రమలో వాడు ఉంటాడు. ఈ 25 ఏళ్ళు శ్రమ పడతాడు. ఇంతకీ ఈ 25 ఏళ్ళు చదువుకి సంపాదించేది ఏంటండి? మంచి పేరు. ఇంకా ఇంకేం సంపాదిస్తాడు? మంచి పేరు ఏం చేస్తుందండి? మంచి పేరు ఏముందండి? మంచి పేరు ఉన్నవాళ్ళు చాలా మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. అవకాశాన్ని, ఆ అవసరాలకు డబ్బులు లేవని వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి జబ్బులు పాలైపోయి చచ్చిపోయారు. అంటే మనిషికి ఏం కావాలి? భూమి మీదకి బతకాలంటే హ్యాపీగా. చాలా మంది చాలా థియరీలు చెప్తూ ఉంటారు. సంతోషం కావాలి, లేకపోతే మంచితనం కావాలి, నీతి కావాలి, నిజాయితీ కావాలి. ఇవన్నీ పక్కన పెట్టి మనిషికి డబ్బు కావాలి. ఆ డబ్బు ఇక్కడ మీకు చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మహానుభావుడు, మన క్రోర్పతి క్లబ్ ఫౌండర్ గణేష్ మూర్తి గారు ఆ ఫార్ములా, అద్భుతమైన ఫార్ములా ఇక్కడ డిజైన్ చేసినందుకు ప్రజలకు నేరుగా, ఉచితంగా, స్వచ్ఛందంగా సహాయం చేయడం వలన, అది చట్టబద్ధం అవడం వలన, అది న్యాయబద్ధం, నీతిబద్ధం, ధర్మబద్ధం అవడం వలన ప్రతి ఒక్కరూ కూడా పద్ధతిగా కోటీశ్వర్లు. చాలా మంది ఇప్పుడు రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయినా, కొన్ని 1 సంవత్సర కాలంలో కోటీశ్వర్లు అయిపోయినా వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో పద్ధతి తప్పితేనే, ఎక్కడో తప్పు చేస్తేనే కోటీశ్వర్లు అవుతారు. ఏ సిస్టంలోనైనా సరే మీరు 1 సంవత్సరంలో కొన్ని వ్యాపారం చేసినా సరే, మీరు మంచి బిజినెస్ చేసినా సరే, ఎంతో కొంత ఎక్కడో చోట తప్పుడు పనులు చేస్తేనే మీరు కోటీశ్వర్లు అవుతారు. కానీ ఏ తప్పు చేయకుండా దేవుళ్ళు ఏ రకంగా కోటీశ్వర్లు అవుతున్నారు? దేవుళ్ళు కొండల మీద కూర్చున్న దేవుళ్ళు, గుళ్ళో కూర్చున్న దేవుళ్ళు, డిబ్బీలో డబ్బులు ఎవరిస్తున్నారో కూడా తెలియకుండా వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతున్నారు. ఇక్కడ కూడా మనకి డబ్బులు ఎవరిస్తున్నారు, ఎవరు మనకి డబ్బులు మన అకౌంట్లో వేస్తున్నారు మనకి తెలియకపోయినా సరే మనం కోటీశ్వర్లు అయిపోతాం. కాబట్టి సిస్టమేటిక్ గా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా కోటీశ్వర్లు. ఇది MLM కాదు,
మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. ఎంఎల్ఎం అంటే ఏంటండి? అందరూ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు. నేనేమంటానంటే మీకు నచ్చినా నచ్చకపోయినా మనీ లూటింగ్ మార్కెట్. ఈ ఎంఎల్ఎం లో మనీ లూటింగ్ మార్కెట్ లో కంపెనీలు బాగుపడతాయి, లేదా టాప్ లీడర్లు బాగుపడతారు, కింద వాళ్ళందరూ నాశనం అయిపోతారు. కానీ మన క్రోర్పతి క్లబ్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, లాస్ట్ వచ్చిన వాళ్ళకి, ముందు వచ్చిన వాడికి బూరి అందుతుంది, గారి అందుతుంది, లాస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా బూరి అందుతుంది, గారి అందుతుంది. అది ఎలా అనేది మీరు సిస్టమ్ లో అర్థం చేసుకోండి. ఇక్కడ మనము యాక్టివేషన్ అయిన తర్వాత సిస్టమ్ లో మన తర్వాత యాక్టివేషన్ అయిన వాళ్ళందరూ మనకి సహాయం చేయడానికి లైన్ కడతారు. ఆ లైన్ ఎలా కడతారంటే 2x8 మ్యాట్రిక్స్ లో ముందు ఇద్దరు వచ్చి మీకు సహాయం చేస్తారు, తర్వాత నలుగురు వచ్చి సహాయం చేస్తారు, తర్వాత 8 మంది వచ్చి సహాయం చేస్తారు, తర్వాత 16 మంది, తర్వాత 32 మంది, తర్వాత 64 మంది, తర్వాత 128 మంది, తర్వాత 256 మంది, టోటల్ గా 8 లెవెల్స్ లో మీకు ఒకరి తర్వాత ఒకరు వచ్చి సహాయం చేస్తారు. వాళ్ళందరూ మీకు ఉచితంగానే డబ్బులు ఇస్తారు. మీకు డబ్బులు సహాయం చేసిన వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ పంపిస్తారంటే ప్యూర్ వైట్ ట్రాన్సాక్షన్ అన్నమాట. మీకు సహాయం చేసిన వాళ్ళు మళ్ళీ మీ దగ్గర తిరిగి ఏమీ ఆశించరు. మీరు వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఇక్కడ కోటీశ్వర్లు అవడానికి మీ ఆస్తుపాస్తులు తాగట్టు పెట్టక్కర్లేదు, బంగారం తాగట్టు పెట్టక్కర్లేదు, ఎవరికి మీరు డబ్బులు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉచితంగా మీకు ఆదాయం లైన్ లో నిలబడు. నేను చెప్పాను కదా ముందే, మూర్ఖుడైనా దేవుడు లేడని వాదించేవాడైనా సరే గుడి దగ్గర నిలబడితే వాడి చేతిలో ప్రసాదం పెట్టినట్టుగా నెగిటివ్ మైండ్, టోటల్ నెగిటివ్ మైండ్ తో క్రోర్పతి క్లబ్ లో జాయిన్ అయినోడు కూడా పాజిటివ్ గా కోటీశ్వరుడు అవుతాడు. ఎలా అవుతాడు అనేది వింటా ఉంటే మీకు అర్థమవుతుంది. ఇది పీర్ టు పీర్ ఆన్లైన్ హెల్పింగ్ ప్లాట్ఫామ్. పీర్ టు పీర్ అంటే పర్సన్ టు పర్సన్, కంపెనీ టు పర్సన్, మళ్ళీ కంపెనీ టు బ్యాక్, పర్సన్ టు కంపెనీ, కంపెనీ టు పర్సన్. మనీ లూటింగ్ మార్కెట్ కాదండి. జనం అందరి దగ్గర డబ్బు కంపెనీ తీసేసుకుని, కంపెనీ మళ్ళీ పనిచేసే వాళ్ళు కమిషన్లు ఇచ్చి, ఇంకా పని చేయండి ఇంకా కమిషన్లు ఇస్తానని చెప్పి, ఇంకా పని చేయండి ఇంకా కమిషన్లు ఇస్తాను, జనాన్ని దగ్గర డబ్బులు తీసుకుని జనాన్ని దోచుకునే కంపెనీ సిస్టమ్ కాదు. ఇక్కడ సహాయం మనం డైరెక్ట్ గా ప్రజల నుంచి నేరుగా మన అకౌంట్ కి మనకి అమౌంట్లు వస్తాయి. పీర్ టు పీర్ అంటే పర్సన్ టు పర్సన్ అకౌంట్, కంపెనీ టు పర్సన్. ఓకే, డైరెక్ట్ రిఫరల్ ఇస్ నాట్ మ్యాండేటరీ టు రిసీవ్ హెల్ప్. మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది, మీరు గొంతేయాల్సింది, గొంతు పగిలేలా అరవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే డైరెక్ట్ రిఫరల్ ఇస్ నాట్ మ్యాండేటరీ టు రిసీవ్ హెల్ప్. సహాయం అందుకోవాలంటే ఇక్కడ మీరు ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. లైన్లో నిలబడితే చాలు. చెప్పాను కదా, మూర్ఖుడైనా గుడి దగ్గర నిలబడితే, దేవుడు లేడని వాదించేవాడైనా సరే గుడి దగ్గర నిలబడితే ప్రసాదం పెట్టినట్టుగా ఈ సిస్టమ్ లో ఉంటే చాలు మీకు డబ్బులు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటండి? మీకు 15 సంవత్సరాల వయసు ఉండాలి. ఇంకా చట్టబద్ధమైన హెచ్చరిక ఏంటంటే ఇక్కడ ఎంత డబ్బు వచ్చేస్తుంది అంత డబ్బు వచ్చేస్తుంది, మీకు వారంటీలు గ్యారెంటీలు ఇచ్చేవాడు ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ మీరు అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి మీరు దీంట్లో జాయిన్ అవ్వాలి. అదే మీకు చదివిపిస్తున్నాను నేను. అండ్ మీరు స్వచ్ఛందంగా మీరు ఇష్టపడి పూర్తిగా సంపూర్ణ మనసుతో జాయిన్ అవ్వాలి. ఎంత తప్ప ఎవడు ప్రభావంతో ఒత్తిడితో మీరు జాయిన్ అవ్వకూడదు. ఓన్లీ 1 ID క్యాన్ బి రిజిస్టర్డ్ యూజింగ్ 1 మొబైల్ నంబర్. ఒక మొబైల్ నంబర్ కి, ఒక బ్యాంక్ అకౌంట్ కి, ఒక పాన్ కార్డ్ కి ఒక జాయినింగ్ మాత్రమే. డైరెక్ట్ రెఫరల్ ఇస్ నాట్ మ్యాండేటరీ టు రిసీవ్ హెల్ప్. అదే పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. కేవైసీ ఇస్ మ్యాండేటరీ టు రిసీవ్ హెల్ప్ ఆఫ్టర్ లెవెల్ 5. ఇక్కడ దీంట్లో 8 లెవెల్స్ అండి. 8 లెవెల్స్ లో మీరు ఖచ్చితంగా కోటీశ్వరుడు అయిపోతాడు. కానీ ఒక 3 లెవెల్ 4 లెవెల్ కంప్లీట్ అయ్యేసరికి మీరు కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే అమౌంట్లు రిసీవ్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ నుంచే మీరు అమౌంట్లు ఇవ్వాలి. అంటే మొదటి 3-4 లెవెల్స్ లో మీరు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా వర్కౌట్ అవుతుంది. తర్వాత పెద్ద పెద్ద అమౌంట్లు ఫోన్ పే, గూగుల్ పే తోటి అవ్వదు కాబట్టి బ్యాంక్ ద్వారా డైరెక్ట్ గా నెఫ్ట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలని ప్రతి ఒక్కరు కండిషన్స్ పాటించాలి. ఇక్కడ ఎన్ని రకాల ఆదాయం ఉందంటే 3 రకాల ఆదాయం ఉంది. క్రౌడ్ ఫండ్ ఇన్కమ్, డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్, క్లోనింగ్ ఐడి. క్రౌడ్ ఫండింగ్ ఆదాయం అంటే, క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటండి? ప్రజలకి నేరుగా స్వచ్ఛందంగా ఉచితంగా ఇచ్చే సహాయమే క్రౌడ్ ఫండింగ్. అదే క్రౌడ్ ఫండింగ్. ఈ గుళ్ళల్లో ఉన్న దేవుళ్ళు ఉన్నారే, ఆ దేవుళ్ళు కదలకుండా కూర్చుని ఉంటారే విగ్రహ రూపంలో, వాళ్ళకి ప్రతిరోజు డబ్బులే డబ్బులు. ఎవరిస్తున్నారు? భక్తులు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఏమో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆనందం, వాళ్ళ భక్తి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆనందం వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, దేవుడికి ఎందుకు ఇస్తారంటే డబ్బులు? జనం పిచ్చోళ్ళ. డబ్బులు ఇస్తే పుణ్యం వస్తుంది. దేవుడికి డబ్బులు ఇస్తే మనం చచ్చిన తర్వాత స్వర్గానికి వెళ్తాము. ఇదే నమ్మకం. ఊరికి ఎవడు డబ్బులు ఇవ్వడండి దేవుడికి అయినా. ఈ దేవుడికి డబ్బులు ఇస్తే ఎవడు కూడా స్వర్గానికి వెళ్ళడు, నరకానికి వెళ్తారని అక్కడ బోర్డు పెట్టారు అనుకోండి, ఒక్కడు కూడా అక్కడ డబ్బులు వేయడు.
ఈ దేవుడికి ఇస్తే పుణ్యం రాదు పాపం అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఎవడో ఆ దేవుడికి డబ్బులే. మీకు అర్థమవుతుందా? దేవుడికి కూడా ఉచితంగా ఎవడు సహాయం చేయడు, ఏదో ఒకటి వస్తుందని ఆశిస్తేనే సహాయం చేస్తాడు. ఓకే, ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటంటే ప్రజలకు నేరుగా ఉచితంగా స్వచ్ఛందంగా ఇస్తారు. దేవుడికి ఎందుకు ఇస్తారు? పుణ్యం వస్తుందని ఇస్తారు. మరి ప్రజలకు ఉచితంగా ఎందుకు ఇస్తారండి? ఇక్కడ మనం ఒకరికి సహాయం చేస్తే ఇంకొకరు మనకు సహాయం చేస్తారు. ఇక్కడ మనం ఒకరికి ఉచితంగా సహాయం చేశాము, వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా. అలాగే మనకి కూడా వేరే వాళ్ళు వచ్చి సహాయం చేయాలి, వస్తారంటారా? ఇస్తారంటారా? మరి దేవుడికి సాయం చేస్తే పుణ్యం వస్తుందా? దేవుడు హుండీలో డిబ్బీలో డబ్బులు ఇస్తే మీకు పుణ్యం వస్తుందా? వస్తుందా? ఎక్కడ ఉందా రాసి? గ్యారంటీయా? విశ్వాసంతో, ఆ నమ్మకంతో, ఆ భక్తితో, ఆ భక్తి భావంతో చెప్పేవాళ్ళు చెప్తారు. ఓకే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ నమ్మకం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ సిస్టమ్ లోకి వచ్చి ఎవరైనా ఉచితంగా సహాయం చేసి చూడండి, మీరు చూద్దాం. ఉచితంగా సహాయం చేసి కొన్ని రోజులు వెయిట్ చేయండి, డెఫినెట్ గా మళ్ళీ మీకు నేను అనుకుంటూ చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ బేసిక్ లో, స్టాండర్డ్ లో, ఎలైట్ లో 3 ప్లాన్లు ఉన్నాయి. కింద ఉన్నాయి చూడండి అక్కడ టైప్స్ ఆఫ్ ప్లాన్. బేసిక్ ప్లాన్ హెల్పింగ్ అమౌంట్ 200, స్టాండర్డ్ ప్లాన్ హెల్పింగ్ అమౌంట్ 300, ఎలైట్ ప్లాన్ హెల్పింగ్ అమౌంట్ 500. ఓకే, ఇక్కడ బేసిక్ ప్లాన్ లో ఇప్పుడు ఇక మీద కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా 300, స్టాండర్డ్ ప్లాన్ లో 400, ఎలైట్ ప్లాన్ లో 600. ఒక 100 రూపాయలు రిఫరల్ ఇన్కమ్, స్పాట్ రిఫరల్ ఇన్కమ్ మీ అప్లయన్స్ స్పాన్సర్ దొరుకుతుంది. ఓకే, సో ఇక్కడ సహాయం చేసినటువంటి ఈ అమౌంట్లు ఉచితంగా మీకు, మీరు ఎంతైతే ఇతరులకు ఉచితంగా ఇచ్చారో అది 10 రెట్లై, 100 రెట్లై, 1000 రెట్లై తిరిగి వస్తుంది. ఎలా వస్తుంది? బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. ఎప్పుడు వస్తుంది అనేది మీరు సిస్టమ్ లో చేస్తూ ఉంటే అర్థమవుతుంది. ఓకే, సో మీరు ఫోన్ అంతా కనిపిస్తుందండి చార్ట్, బేసిక్ ప్లాన్ చార్ట్ ఫోన్ అంతా కనిపిస్తుందా చూడండి. ఆ ఫోన్ అంతా కనిపిస్తా ఉంటే ఓకే, లేదంటే చెప్పండి. నేను ఫోన్ అడ్డంగా తిప్పి పట్టుకున్నాను, మీకు కూడా అడ్డంగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఓకే, బేసిక్ ప్లాన్ లో ఇది బేసిక్ సహాయం అండి. మీకు ఇక్కడ 3 రకాల ఆదాయం అండి. క్రౌడ్ ఫండింగ్ అంటే ప్రజలు ఉచితంగా ఇచ్చేది. రిఫరల్ ఇన్కమ్ అంటే మీరు ఎవరినైనా రిఫర్ చేస్తే మీకు వచ్చేది. రిఫర్ చేయక్కర్లేదు అన్నారు కదా, మరి ఎందుకు చేయడం? చేయక్కర్లేదు, మీరు చేయకపోతే మానేయండి, కంపల్సరీ కాదు. చేస్తే రిఫరల్ ఇన్కమ్ వస్తుంది, చేయకపోతే రాదు. అలాగే క్లోనింగ్ ఐడి అంటే మీ ఐడి లాంటి ఐడియే మీ కింద మరొక ఐడీలు ప్రతి ప్లాన్ లో కూడా కంపెనీ అవకాశం ఇచ్చింది. మీరు ఎక్కువ ఐడీలు వేసుకోవడానికి మీ పేరునే, మీ నెంబర్నే, అవి కూడా ఆదాయం తెచ్చి పెడతాయి. క్లోనింగ్ ఐడి ఆదాయం. ఇక్కడ 8 లెవెల్స్ అని చెప్పాను కదా, 2x8 మ్యాట్రిక్స్. ఓకే, 2x4, 4x2, 8x2, 16x2, 32x2, 8 లెవెల్స్ లో మీకు 2x8 మ్యాట్రిక్స్ లో ఆదాయం ఎలా వస్తుందో చూడండి. మీరు ఫస్ట్ ఒక 300 రూపీస్ సాయం చేస్తారు. 200 రూపీస్ ఎవరైతే మీ అకౌంట్ కనెక్ట్ అయ్యారో వాళ్ళకి డైరెక్ట్ గా పంపిస్తారు. అది అయిన వెంటనే ఇంకొక 100 రూపాయల లింక్ వస్తుంది. అది మీరు ఎవరైతే మిమ్మల్ని రిఫర్ చేశారో సిస్టమ్ లోకి, వాళ్ళకి మీరు డైరెక్ట్ గా 100 రూపీస్ ఇచ్చేస్తారు. అది స్పాన్సర్ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్. సో మీరు 200 ఇచ్చారు కదా ఎవరికో ఉచితంగా, అపరిచితుడికి ఎవరికో. మీ స్పాన్సర్ అంటే మీకు పరిచయమైన వ్యక్తి, కానీ మీరు 200 ఎవరికి ఇచ్చారు? అపరిచితుడు, ఎవరో పరిచయం లేని వ్యక్తి. అతను ఏ రాష్ట్రం వాడో తెలియదు, ఏ జిల్లా వాడో, ఏ ప్రాంతం వాడో తెలియదు. అతను సైలెంట్ గా పంపించాలి. ఫోన్లు గీన్లు చేయకూడదు. నేనే నీకు డబ్బులు పంపిస్తున్నాను, తీసుకో కాసుకో అని చెప్పేసి మీరు ఏమి మాట్లాడక్కర్లేదు. సైలెంట్ ఫోన్, మీరు ఫోన్ చేయకుండా అమౌంట్ వేసేసి ఆ యూటీఆర్ నెంబర్, ట్రాన్సాక్షన్ నెంబర్ సైలెంట్ గా అప్లోడ్ చేస్తే చాలు. ఆ యూటీఆర్ నెంబర్ అప్లోడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మీ యూటీఆర్ నెంబర్ అప్లోడ్ చేయలేదు, లేట్ చేశారు అనుకోండి, అంటే మీ దగ్గర సహాయం తీసుకోవడానికి, మీరు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీ దగ్గర సహాయం తీసుకోవడానికి వచ్చిన వ్యక్తి 2 గంటలు మాత్రమే వెయిట్ చేస్తారు అక్కడ. ఆ 2 గంటల లోపు మీరు సహాయం చేసేసి, 2 గంటల లోపు మీరు ట్రాన్సాక్షన్ నెంబర్ అప్లోడ్ చేయకపోతే కనుక ఆ పర్సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఏ కార్యక్రమం అయినా సరే హెల్పింగ్ ప్రోగ్రామ్ లో మీరు 2 hours లోపే చేయాలి. ఇప్పుడు అమౌంట్ పంపిస్తాను, తర్వాత డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఇది అప్లోడ్ చేస్తానంటే కుదరదు, వర్కౌట్ అవ్వదు, మీ డబ్బులు వేస్ట్ అవుతాయి. అవతల పర్సన్ స్పందించలేదు అనుకోండి, నా డబ్బులు నాకు ఇవ్వమంటే ఎవడు అతను కొత్తోడు వస్తాడు, మళ్ళీ అతనికి మళ్ళీ 200 ఇవ్వాలి. ఆ ఏ ప్లాన్ లో మీరు యాక్టివేట్ చేస్తే ఆ ప్లాన్ మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. అలా చేయకుండా ఉండాలంటే మీరు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే యాక్టివేషన్ చేసేసుకోండి, అది కూడా 2 hours లోపు. ఓకే, సో బేసిక్ ప్లాన్ లో మీరు 200 రూపీస్ ఎవరికి ఉచితంగా సహాయం చేశారు.
మరి కొన్ని రోజులు ఆగితే మీరు యాక్టివేషన్ అయిన కొన్ని రోజులకి మొదట్లో 20 రోజులకి వచ్చే తర్వాత 60 రోజులు 30 రోజులు అయిన తర్వాత 40 రోజులు అయింది, ఇప్పుడు 60 రోజులు 70 రోజులు అవుతుంది. మీరు మళ్ళీ అందుకోవాలంటే ఎందుకు అంతగా అవుతుంది అనేది మీకు సిస్టమ్ వింటూ ఉంటే, నేను చెప్పే మాటలు వింటుంటే మీకు అర్థమవుతుంది లేట్ ఎందుకు అవుతుంది అనేది. ఓకే, సో ఫస్ట్ మీరు 200 రూపీస్ ఉచితంగా సహాయం చేసే బేసిక్ ప్లాన్ లో ఎవరికో మీకు ఇద్దరు వచ్చి సహాయం చేస్తారు తర్వాత కాలంలో. ఎన్ని రోజుల్లో వస్తారు? 40 రోజులు పట్టొచ్చు, 50 రోజులు పట్టొచ్చు, 60 70 రోజులు పట్టొచ్చు, ఇంకా తగ్గొచ్చు కూడా. అంటే ఈ టైం పీరియడ్ అనేది పెరగొచ్చు తరగొచ్చు, అదంతా మన మీద మన ఇన్వాల్వ్మెంట్ మీద ఆధారపడి. ఓకే, సో మీకు ఇద్దరు వచ్చి సహాయం చేస్తారు. మీరు ఒకరికి 200 సహాయం చేస్తే ఫస్ట్ లెవెల్లో మీకు ఇద్దరు వచ్చి సహాయం చేస్తారు. మీరు చాట్ లో చూస్తున్నారు అనుకుంటున్నాను. మీకు ఇద్దరు వచ్చి సహాయం చేసి 400 ఇస్తారు. ఇద్దరు 2 400. ఈ 400 రూపాయలు వచ్చిన ఆనందం ఎక్కువసేపు ఉండదు మీకు. ఎందుకంటే ఆ 400 మీకు వచ్చిన వెంటనే నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్ మీ అకౌంట్ కనెక్ట్ అవుతాడో అతనికి 400 రూపాయలు పంపించేయాలి. అది పంపించేసి ఆ యూటీఆర్ నెంబర్ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ లెవెల్లో మీకు వచ్చిన 0 ఆదాయం, ఏమి రాలేదు. సెకండ్ లెవెల్లో మీకు నలుగురు వస్తారు. నలుగురు వచ్చి ఒక్కొక్కరు 400 ఇస్తారు. మీకు ఉచితంగా వచ్చిన ఆ 2 400 ఎవరికో ఉచితంగా మీరు ఎలాగైతే ఇచ్చేసారో, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఉచితంగా వచ్చిన 400 రూపాయలు మీకు నలుగురు 4 4 1600 ఇచ్చేస్తారు. ఓకే, 1600లో 1000 రూపాయలు మీరు నెక్స్ట్ ఎలిజిబుల్ పర్సన్ ఎవరైతే మీ అకౌంట్ కనెక్ట్ అవుతారో అతనికి పంపించేస్తారు. మీ దగ్గర 600 ఉంటాయి మీ అకౌంట్ లో. ఆ 600 రూపాయల్లో మీరు ఒక 200 రూపాయలు ఒక క్లోనింగ్ ఐడి, మీ పేరునే మీ ఐడి నెంబర్ తోనే, మీ ఐడి నెంబర్ ఉంటది కదా, మీ ఐడి నెంబర్ -1_1 పేరుతో మీకు ఇంకొక ఐడి తయారవుతుంది. అంటే దానికి కూడా ఆదాయం వస్తుంది. అది ఎలా వస్తుందని మీకు అర్థం అవుతుంది లాస్ట్ వచ్చేసరికి. ఓకే, సో క్లోనింగ్ ఐడి ఒకటి తయారవుతుంది. దానికి 200 రూపీస్ పంపించాలి. ఎవరికి పంపించాలి? మనలాంటి వ్యక్తి ఎవరో మీకు కనెక్ట్ అవుతారు కదా, ఆ పర్సన్ పంపించాలి. అది అప్లోడ్ చేయాలి యూటీఆర్ నెంబర్, మీరు క్లోనింగ్ ఐడి తయారైంది. నెక్స్ట్ మీకు మిగిలిందంతా 400. అంటే మీకు మొదటి ఆదాయం రెండో లెవెల్లో స్టార్ట్ అవుతుంది. 400 రూపాయలు ఫస్ట్ ఇన్కమ్ అన్నమాట. ఈ బాబోయ్, ఇంత కాలం అయిన తర్వాత 400 వచ్చిందా, ఈ మాత్రం ఆదాయం ఎవడుంటాడు అనుకోవద్దండి. ఎవడుంటాడు అనుకోవద్దు. మీరు ఏదైనా సరే నెమ్మదిగా చిన్నదిగా స్టార్ట్ అయ్యేది అద్భుతంగా అమోఘంగా పెరుగుతుంది. అది ఎలాగనేది మీకు అర్థమైపోతుంది. సెకండ్ లెవెల్లో మీ ఆదాయం అంతా 400. మరి థర్డ్ లెవెల్కి వచ్చేసరికి మీకు 8 మంది వస్తారు. 8 మంది వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు రాష్ట్రాలు, వేరు వేరు జిల్లాల నుంచి వస్తారు. ఒక్కొక్కరు మీకు 1000 రూపాయలు ఇస్తారు. మీరు ఇచ్చారు కదా, మీకు 1600 ఉచితంగా వచ్చే దాంట్లో 1000 రూపాయలు మీరు ఎలాగైతే ఇచ్చారో, వాళ్ళు కూడా మీకు 1000 రూపాయలు చెప్పిన 8 మంది ఇస్తారు. మీకు 8000 అవుతుంది. ఓకే, కానీ 8 మంది ఒకేసారి వచ్చి వెంటనే ఇచ్చారండి. మొదట 5గురు వచ్చి అడ్వాన్స్ ఇచ్చినట్టుగా ఒక 5000 ఇస్తారు. 5గురు ఒక్కొక్కరు 1000 రూపాయలు చెప్పిన 5000 ఇస్తారు. ఓకే, సో ఈ 5000 మీరు అందుకున్న వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నెక్స్ట్ ఎలిజిబుల్ పర్సన్ మీ అకౌంట్ లో ఎవరైతే కనెక్ట్ అయ్యారో అతనికి 4000 పంపించేస్తారు. 4000 పంపించేస్తే మీ దగ్గర ఇంకా 1000 రూపాయలు. దాంట్లో నెక్స్ట్ క్లోనింగ్ ఐడీలు 4 క్లోనింగ్ ఐడీలు తయారు చేసుకోండి. క్లోనింగ్ ఐడీలు అంటే ఏంటి చెప్పాను? మీ రూపురేఖలతో మీలాంటి ఐడియే మరొక 4, అంటే రీబర్త్ ఐడి అనొచ్చు, రీజాయినింగ్ ఐడి అనొచ్చు. మీ పేరుతోనే మీరు మళ్ళీ మళ్ళీ జాయిన్ అవుతారు. 4 ఐడీలు. మొదటి లెవెల్లో, సెకండ్ లెవెల్లో ఒక క్లోనింగ్ ఐడి తయారైంది. మళ్ళీ థర్డ్ లెవెల్లో మరో 4 క్లోనింగ్ ఐడీలు, టోటల్ గా 5 క్లోనింగ్ ఐడీలు. ఇక్కడ 4800 పే చేస్తారు. అంటే 4800 అంటే నలుగురు వ్యక్తులకి 200 చెప్పిన ఎవరైతే కనెక్టారో వాళ్ళకి పంపిస్తారు. యూటీఆర్ నెంబర్ అప్లోడ్ చేస్తేనే మీకు క్లోనింగ్ ఐడి తయారవుతుంది. అది తయారు. యూటీఆర్ నెంబరు అండ్ ట్రాన్సాక్షన్ ఐడి నెంబరు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ నెంబరు మీరు అప్లోడ్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ 1000 రూపాయలు. నెక్స్ట్ మీకు 5గురు ఇచ్చారు కదండి, మూడో లెవెల్లో 5000. 6వ వ్యక్తి ఇచ్చే 1000 రూపాయలు డైరెక్ట్ గా మీ అప్లయన్స్ స్పాన్సర్ మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి డైరెక్ట్ గా ఆయన అకౌంట్ వెళ్ళిపోతుంది. అది మీరు కన్ఫర్మ్ చేస్తారంటే ఆయన అది కన్ఫర్మ్ చేసేస్తాడు, మీకు అప్రూవల్ అవుతుంది. నెక్స్ట్ మీకు 7వ వ్యక్తి 8వ వ్యక్తి ఇచ్చేటువంటి 1000 రూపాయలు 2000 రూపాయలు ప్లస్ ఆల్రెడీ 200 మిగిలింది కదా మీకు. సో ఆ అమౌంట్ 2200 మీకు థర్డ్ లెవెల్లో మీకు వచ్చే, ఫోర్త్ లెవెల్లో మీకు వచ్చే ఆదాయం అంతా, సారీ థర్డ్ లెవెల్ మీకు వచ్చే ఆదాయం 2200 రూపాయలు. ఓకే, సో నెక్స్ట్ 4వ లెవెల్లో 16 మంది వస్తారు. ఈ 16 మంది కూడా ఒక్కొక్కరు 4000 ఇస్తారు. మీరు ఎలాగైతే 4000 ఇచ్చారో 8000 రూపాయల్లో, మీకు కూడా 16 మంది 4000 ఇస్తే మీకు 64000 అవుతుంది 4వ లెవెల్. కానీ 64000 ఒకే రోజు రాదు. కానీ స్టార్టింగ్ లో మీకు 5గురు వస్తారు.
ఒక్కొక్కరు 4,000 ఇస్తే 20,000 అవుతుంది. 20,000 అయిన వెంటనే మీకు నెక్స్ట్ ఎలిజిబుల్ పర్సన్ మీ అకౌంట్ కనెక్ట్ అవుతుంది, 15,000 పంపించేస్తారు. ఆ తర్వాత ఆరో వ్యక్తి కంపెనీకి 4,000 సర్వీస్ ఛార్జ్ పంపిస్తారు మీ తరఫున, అంటే మీ ద్వారా పంపించినట్టు, మీరు పే చేసినట్టే కానీ కంపెనీకి డైరెక్ట్ గా పంపించేస్తారు. అది మీకు కన్ఫర్మ్ మీరు దానికి మీకు అకౌంట్ ఫర్ అయిపోతుంది. తర్వాత 7వ వ్యక్తి 8వ వ్యక్తి ఇచ్చేటువంటి 4,000 అంటే 2 4 8,000 మీ అప్లయన్స్ స్పాన్సర్ డైరెక్ట్ గా అందుతుంది. అది దాన్ని కన్ఫర్మ్ చేసేస్తారు, యాక్సెప్ట్ చేసేస్తారు, మీకు అది అకౌంట్ ఫర్ అయిపోతుంది. సో మిగిలిన 8 మంది 4,000 అమౌంట్ మిగిలిన 8 మంది కూడా డైరెక్ట్ గా మీకే ఒకరి తర్వాత ఒకరు మీకే ఇస్తారు. అది టోటల్ గా అమౌంట్ 37,000 అవుతుంది. మీ దగ్గర ఉన్న అమౌంట్, మీ దగ్గర మిగిలిన అమౌంట్ ఉంది కదా, ఓకే, 5,000 ప్లస్ మిగిలిన 8 మంది ఇచ్చింది 37,000 అవుతుంది. అది ఎన్నో లెవెల్లో? 4వ లెవెల్లో. 5వ లెవెల్కి వచ్చేసరికి మీకు 32 మంది వస్తారు. ఈ 32 మందికి కూడా ఒక్కొక్కరు 15,000 చొప్పున ఇస్తారు. మీరు ఇచ్చారు కదా, మీరు ఇచ్చారా? 4వ లెవెల్ 16 మంది 4,000 చొప్పున ఇచ్చారు. మీకు వచ్చిన తర్వాత 15,000 ఇచ్చారు కదా, అలాగే మీకు కూడా 32 మంది 15,000 ఇస్తారు. కానీ స్టార్టింగ్ లో మీకు 5 ఇస్తారు. ఫస్ట్ 5 15 75,000 మీకు అకౌంట్ వచ్చేసరికి మీకు ఎలిజిబుల్ పర్సన్ ఎవరు కనెక్ట్ అవుతారు అంటే ఆయన ఎవరు, అప్గ్రేడ్ అమౌంట్లు తీసుకునే పర్సన్స్ ఎవరంటే మనకంటే ముందు సిస్టమ్లోకి వచ్చి మనకంటే ముందు ఇతరులు ఉచితంగా సహాయం చేసిన వాళ్ళు. మనకు కూడా ఉచితంగా వచ్చిన ఆదాయం నుంచే మనం వీళ్ళకి సహాయం చేస్తాం. ఎంత పెద్ద అమౌంట్ ఇచ్చినా సరే మనకు వచ్చిన అమౌంట్ లోంచి ఇస్తాం తప్ప మనకు రాని అమౌంట్ లోంచి మనం ఇవ్వము కూడా, కంపెనీ ఇవ్వమని కూడా మిమ్మల్ని అడగదు. సో 32 మంది ఒకేసారి రారు, కానీ ఈ 32 మంది 15,000 చెప్పిన ఇస్తే మీకు 4,80,000 అవుతుంది. దాంట్లో మొదటగా మీరు అందుకునేది 15,000 ఇంటూ 5 75,000 వస్తుంది. 75,000 60,000 నెక్స్ట్ ఎలిజిబుల్ పర్సన్ మీరు పంపించేస్తారు. తర్వాత ఆరో వ్యక్తి పంపించేటువంటి 15,000 మీకు కాకుండా డైరెక్ట్ గా కంపెనీకి సర్వీస్ ఛార్జ్ రూపంలో కంపెనీకి యాక్సెప్ట్ చేసేస్తుంది, మీకు అకౌంట్ ఫర్ అయిపోతుంది. సో 7వ వ్యక్తి 8వ వ్యక్తి ఇచ్చేటువంటి 2 15,000 30,000 మీ అప్లయన్స్ స్పాన్సర్ డైరెక్ట్ గా అందిస్తాయి. తర్వాత మిగిలిన వాళ్ళందరూ మీకు లైన్ గా ఒకరి తర్వాత ఒకరు ఇస్తా ఉంటారు. 3,75,000 మీకు అకౌంట్ లో చేరుతుంది అన్నమాట. తర్వాత అది పూర్తి అయిపోయిన తర్వాత 6వ లెవెల్లో 64 మంది మీకు ఇవ్వడానికి తయారవుతారు. మీరు 60,000 ఇచ్చారు కదా 5వ లెవెల్లో, అంతే అమౌంట్ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఖచ్చితంగా ఫోన్ పే గూగుల్ పే ద్వారా కాకుండా బ్యాంక్ ద్వారా అమౌంట్ పంపించాలి కాబట్టి బ్యాంక్ కేవైసీ చేసుకోవాలని కంపల్సరీగా కండిషన్స్ పెట్టిందండి. సో 64 మంది ఒక్కొక్కరు 60,000 చొప్పున ఇస్తారు. 60,000 ఇంటూ 64 38,40,000 వస్తుంది. కానీ మొదట మీరు అనుకునేదంతా 3 లక్షలే. 60,000 ఇంటూ 5 3 లక్షలు మాత్రం వస్తుంది. ఆ 3 లక్షల్లో 2 లక్షల రూపాయలు నెక్స్ట్ ఎలిజిబుల్ పర్సన్ పంపించేయాలి. అమ్మ బాబాయ్, పరిచయం లేనివాడికి 2 లక్షల రూపాయలు పంపించాలా? ఎందుకులే, ఇది అప్పుడప్పుడు వస్తుంది, రోజు రావట్లేదు, ఈ కంపెనీ ఉంటుందో ఉడుతుందో ఆగిపోద్దో అనేటువంటి అనుమానంతో, అపనమ్మకంతో, భయంతో, ముందు చూపుతో, గడుస్తనంతో, చేతకాంతనంతో, అమాయకత్వంతో, వెర్రిబాగులతనంతో ఆ 2 లక్షలు ఇవ్వకుండా మీరు ఉండిపోయారు అనుకోండి, ఏమవుతుందో తెలుసా? నెక్స్ట్ రావాల్సిన అమౌంట్లు మీకు రావు. మీరు ఇవ్వాల్సింది మీరు ఇస్తేనే, సకాలంలో మీరు ఇస్తేనే మీకు సకాలంలో డబ్బులు వస్తాయి. మీరు ఇవ్వడం లేట్ చేసినా సరే మీకు రావడం లేట్ అవుతుంది. సో మీకు వచ్చిన వెంటనే ఇచ్చేసారు అనుకోండి, మీ పేడ్ డేట్ నుంచి మీ సీనియారిటీ నెక్స్ట్ లెవెల్కి కౌంట్ అవుతుంది అనమాట. ఏ లెవెల్కి ఆ లెవెలే మీ సీనియారిటీ కౌంట్ అవుతూ ఉంటుంది, మీరు పే చేసిన దాన్ని బట్టే కౌంట్ అవుతూ ఉంటుంది. సో పే చేయడం అనేది, టైం పే చేయడం చాలా ఇంపార్టెంట్. సో 2 లక్షల రూపాయలు మీరు పంపించేస్తారు నెట్ బ్యాంకింగ్ ద్వారా, బ్యాంక్ అకౌంట్ ద్వారా. నెక్స్ట్ మీకు రావాల్సినటువంటి 60,000 ఆరో వ్యక్తి డైరెక్ట్ కంపెనీకి పే చేస్తాడు సర్వీస్ ఛార్జ్ రూపంలో. అండ్ 7వ వ్యక్తి 8వ వ్యక్తి 2 1,60,000 రూపాయలు డైరెక్ట్ మీ అప్లయన్స్ స్పాన్సర్ పే చేస్తారు. మీరు ఇక్కడ గమనించాలి, ఈ కంపెనీకి ఇచ్చే సర్వీస్ ఛార్జ్ చాలా 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 తక్కువ, అప్లయన్స్ స్పాన్సర్ కంటే తక్కువ, పైగా మీకు మిగిలే అమౌంట్ కంటే కూడా బాగా తక్కువ. అందుకని ఈ కంపెనీ నిస్వార్థమైందని చెప్తుంది. సో 64 మంది 60,000 చొప్పున పూర్తి చేసిన తర్వాత మీకు చివరిగా వచ్చేటువంటి అమౌంట్ ఎంత తెలుసా? 34,60,000 అండి. 34,60,000. 7వ లెవెల్లో 128 మంది వస్తారు. ఒక్కొక్కరు 2 లక్షలు ఇస్తారు. మీరు ఇచ్చారు కదా 2 లక్షలు, అలాగే మీకు కూడా ఇస్తారు. మరి మొదట వచ్చేది మాత్రం 5 2 10 లక్షలు వస్తే 10 లక్షలు రాగానే 4 లక్షలు ఎలిజిబుల్ పర్సన్కి ఇవ్వాలి. యాక్చువల్గా 128 మంది 2 లక్షలు చెప్పిన ఇస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుంది? 2,56,00,000 రావాలి. సో మొదట వచ్చిన 20 లక్షల్లో 4 లక్షలు ఇచ్చేస్తారు. మిగిలిన డబ్బంతా మీ దగ్గర ఉంటుంది, మీరు ఎవరికి ఇవ్వక్కర్లేదు, ఉంచుకోండి. సో ఆరో వ్యక్తి ఇచ్చేటువంటి అమౌంట్ 2 లక్షల రూపాయలు కంపెనీ సర్వీస్ ఛార్జ్ రూపంలో పే అవుతుంది.
అండ్ 7వ వ్యక్తి, 8వ వ్యక్తి, 9వ వ్యక్తి ఇచ్చేటువంటి 3 రెళ్ళు 60లు, మూడు 20లు 60, సారీ 6 లక్షలు. నెక్స్ట్ మీ స్పాన్సర్, అప్లైన్ స్పాన్సర్ అనుకుంది, ఆయన కన్ఫర్మ్ చేసి ఆయన యాక్సెప్ట్ చేసిస్తే మీకు అకౌంట్ ఫర్ అయిపోతుంది. తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా 119 మంది ఒకరి తర్వాత ఒకరు మీకు లైన్ కడతారు. అది 2,44,00,000 అవుతుందండి 7వ లెవెల్లో. 8వ లెవెల్లో 256 మంది వస్తారు. 256 మంది ఒక్కొక్కరు 4 లక్షలు చొప్పున ఇస్తారు. ఈ 4 లక్షలు 10,24,00,000 అవుతుందండి. మీరు ఇక్కడ ఎవరికి అప్గ్రేడ్ అమౌంట్ ఇవ్వక్కర్లా. 8వ లెవెల్ ఇంకా ఆఖరి లెవెల్ అనమాట. 8 లెవెల్స్ తో క్లోజ్. జీవితకాలం కూర్చోబెట్టి మీకు ఎవరు డబ్బులు ఎవరు ఇక్కడ. మిమ్మల్ని తొందరగా కోటీశ్వరులు చేసేటువంటి ప్రయత్నమే కంపెనీ చేస్తున్నటువంటి. ఓకే, సో 5వ వ్యక్తి ఇచ్చే 4 లక్షలు కంపెనీకి డైరెక్ట్ గా సర్వీస్ ఛార్జ్ రూపంలో ఉంటుంది. సో 6వ వ్యక్తి, 7వ వ్యక్తి, 8వ వ్యక్తి ఇచ్చేటువంటి 6వ వ్యక్తి ఇచ్చేది కంపెనీ సర్వీస్ ఛార్జ్ అవుతుంది. 7, 8, 9వ వ్యక్తి ఇచ్చేటువంటి 3, 4, 12 లక్షలు డైరెక్ట్ గా కంపెనీకి కాదు, అప్లయన్స్ స్పాన్సర్ కి డైరెక్ట్ గా ఉంటుంది. అంటే అప్గ్రేడ్ స్పాన్సర్ హెల్ప్ అమౌంట్. ఆ స్పాన్సర్ అది యాక్సెప్ట్ చేసేస్తారు, అది మీకు అకౌంట్ ఫర్ అయిపోతుంది. సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ 256 మందిలో ఒక 8 మందిని మీరు తీసేస్తే, 9 మందిని మీరు తీసేస్తే ఇంకా ఎంతమంది ఉంటారు? 246 మంది, 44 మంది, 46 మంది ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మీకు లైన్ గా ఒకరి తర్వాత ఒకరు 4-5 లక్షలు చెప్పిస్తా ఉంటే మీకు 10,80,00,000 వస్తుంది. టోటల్ గా నెట్ అమౌంట్ ఎంత అండి? మీకు 2వ లెవెల్లో అందుకున్న 400, థర్డ్ లెవెల్ అందుకున్న 2,200, 4వ లెవెల్ అందుకున్న 37,000, టోటల్ అమౌంట్ తీసుకుంటే 12,90,74,600 వస్తుంది. మీరు ఏం చేశారు? దీనికి కేవలం ₹200 ఎవరికో అపరిచితులు సాయం చేశారు. మీకు వచ్చిన అమౌంట్ 12,90,74,600 బేసిక్ హెల్ప్ లో, బేసిక్ ప్లాన్ లో. మరి ఇది కాకుండా మీకు స్పాన్సర్ హెల్ప్ ఇన్కమ్ చూసారా? మీరు ఎవరినన్నా ఒక్కరిని రెఫర్ చేస్తే ఆ ఒక్కళ్ళకి వచ్చినటువంటి, వాళ్ళకి ఉచితంగా వచ్చిన దాంట్లో మీకు కంపల్సరీగా ఇవ్వాల్సిన అమౌంట్ ఉంది వాళ్ళు. ఓకే, స్పాన్సర్ హెల్ప్ అంటే మీరైతే ఎలాగైతే మీకు మీ స్పాన్సర్ మిమ్మల్ని సిస్టంలోకి తీసుకొచ్చిన వ్యక్తికి మీరు ఎలాగైతే ఉచితంగా ఇచ్చారో, మీరు బై ఛాన్స్ ఎవరినైనా ఒక్కరిని రెఫర్ చేసిన మీకు వచ్చే అమౌంట్ అంటే చూడండి, 19,59,000 టోటల్ గా స్పాన్సర్ హెల్ప్ ఇన్కమ్. ఓన్లీ బేసిక్ ప్లాన్ లో, ₹200 ప్లాన్. అలాంటిది మీరు 2, 3, 4, 5, 10 మందిని, 20 మందిని, 100 మంది, ఎంతమందిని రెఫర్ చేస్తే అంత స్పాన్సర్ హెల్ప్ మీకు. ఓకే, దానికి లిమిట్ లేదు. ఇది కాకుండా మీకు క్లోనింగ్ ఐడి ఇన్కమ్ చూడండి. మీకు 2 క్లోనింగ్ ఐడీలు స్టార్ట్ అయినాయి కదా మీకు 2వ లెవెల్లో, 3వ లెవెల్లో కలిపి 5 క్లోనింగ్ ఐడీలు ఉన్నాయి. సో మెయిన్ ఐడికి ఎంత అమౌంట్ అయితే వచ్చిందో, 12,90,74,600 మెయిన్ ఐడికి ఎంత అమౌంట్ అయితే వచ్చిందో అంతే అమౌంట్ ప్రతి క్లోనింగ్ ఐడి వస్తుంది. అంటే 5 క్లోనింగ్ ఐడీలు ప్లస్ మెయిన్ ఐడి కలుపుకుంటే 6 ఐడీలు. ఈ 6 ఐడీలు ఇంటూ 12,90,74,600 మీరు క్యాల్కులేట్ చేసుకుంటే, నేను రౌండ్ ఫిగర్ చెప్తున్నాను, చిల్లరంతా తీసేసి 77 కోట్లు అండి. 77 కోట్లు వస్తుంది ఓన్లీ బేసిక్ ప్లాన్. అంతా సిస్టమేటిక్ గా నడుస్తుంది. ఇప్పుడు అంతా సిస్టమేటిక్ గా అవుతుంది. అంతా జరిగితే వస్తుంది, జరుగుతుందా లేదు ఇలాంటి అనుమానాలు ఏమీ అక్కర్లేదు. ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టేది ఏంటంటే, ₹200 పెట్టుబడి అని మనం అనకూడదు. మనం ఇతరులకు ఉచితంగా సహాయం చేసింది, దేవుడు హుండీలో వేసిన డబ్బులు పెట్టుబడి అని మనం అనకూడదు. పుణ్యం కోసం ఎవడు పెట్టుబడి పెట్టండి. ఓకే, అలాగే ఇక్కడ మీరు చేసిన సహాయం పెట్టుబడి కాదు. మరి ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టేది ఏంటి? ఇక్కడ సమయం, మీ సహనం, మీ సమయం మీరు పెట్టుబడి పెడుతున్నారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీరు ఒక ఉద్యోగం చేసిన 2, 3, 4 సంవత్సరాల్లో ఎన్ని కోట్లు సంపాదించారు? 77 కోట్లు అయితే సంపాదించలేదు నాకు తెలిసి. వాళ్ళు వ్యాపారం చేశారనుకోండి, ఒక 77 కోట్లు సంపాదించాలంటే అది 200తో సాధ్యమయ్యేది కాదు, 2,000తో సాధ్యమయ్యేది కాదు, ₹2,00,000 కూడా సాధ్యమయ్యేది కాదు. 2 కోట్లు పెడితే మీరు 2, 3, 4, 5 సంవత్సరాలు వెయిట్ చేస్తేనే తప్ప మీకు ఆదాయం స్టార్ట్ అవుతుంది, ఏ బిజినెస్ చేసినా. కానీ ఇక్కడ జస్ట్ ₹200 ఎవరికో సహాయం చేసి నోరు మూసుకుని మౌనంగా కూర్చున్నా సరే మనకు వచ్చేది 77 కోట్లు. ఇది బేసిక్ ప్లాన్ లో. మీరు అలాగా ఆ చార్ట్ పైకి జరిపితే మీరు చూస్తున్నారు, స్క్రీన్ మీద చూస్తున్నారని చార్ట్ కనిపిస్తుందండి. ఆ స్క్రీన్ మీద మీరు చూడండి చార్ట్. మీ మొబైల్ కూడా అడ్డంగా తిప్పుకుంటే కనిపిస్తుందేమో, నా మొబైల్ అడ్డంగా చాలా పెద్ద చార్ట్ కనిపిస్తుంది. స్టాండర్డ్ హెల్ప్ అని. ఇక్కడ కూడా మీరు ఎంత సహాయం చేస్తారు? స్టాండర్డ్ హెల్ప్ ఏ వ్యక్తికి అయితే సహాయం చేస్తున్నారో అది 300 ప్లస్ మీ స్పాన్సర్ కి ఇచ్చేటువంటి డైరెక్ట్ రెఫరెన్స్ అక్కడ ₹100. ఓకే, సో ₹400 ఇక్కడ మీకు ఖర్చు అవుతుంది మీ సొంత డబ్బు.
ఇమీడియట్ గా చేసేసుకోవచ్చు. స్టాండర్డ్ ప్లాన్ ఎప్పుడు చేసుకోవాలి? మీ బేసిక్ ప్లాన్ యాక్టివేట్ చేసిన వెంటనే ఇవి కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ₹400 100 + 300. 100 ఎవరికి? మీ అప్లయన్స్ స్పాన్సర్ ఇంట్రడ్యూస్ చేసిన రిఫర్ చేసినప్పటికి. ₹300 ఎవరికి? డైరెక్ట్ ఏ పర్సన్ అయితే ఆ టైంకి ఎలిజిబుల్ అయి మీ అకౌంట్ కనెక్ట్ అవుతాడో ఆ వ్యక్తికి అనమాట. సో ఇక్కడ మీరు ఇచ్చేది 300. మీకు వచ్చే నెట్ అమౌంట్ అంతా చూస్తారు. మొత్తం చార్ట్ అంతా చెప్పక్కర్లేదు. ఇక్కడ 19,44,39,900 అండి. అది క్లోనింగ్ ఐడి. మీకు స్పాన్సర్ హెల్ప్ ఇన్కమ్ అంతా ఒక్క పర్సన్ బేసిక్ లో జాయిన్ చేసిన పర్సన్ ఇక్కడ కూడా ఇస్తాడు మీకు ₹300. స్పాన్సర్ 300 ప్లాన్ లో 29,76,500. ఇక్కడ కూడా 5 క్లోనింగ్ ఐడీలు ఉంటాయి. ప్రతి క్లోనింగ్ ఐడికి నెట్ అమౌంట్ ఎంత అయితే వచ్చిందో మెయిన్ ఐడికి అంతే వస్తుంది. 19,44,39,900. మెయిన్ ఐడి ప్లస్ 5 క్లోనింగ్ ఐడీలు 6 ఐడీలు ఇంటూ 19,44,00,000 చిల్లర వేసుకుంటే కనుక సుమారుగా 116 కోట్లు పైన మీకు స్టాండర్డ్ ప్లాన్ లో డైరెక్ట్ గా అమౌంట్ అందుతుంది. మీరు ఎవరిని జాయిన్ చేయకపోతే వచ్చే ఆదాయం ఉంది. మీరు ఎవరినైనా జాయిన్ చేస్తే ఎంత వస్తుందని నేను చెప్పలేను, కానీ ఒకరిని జాయిన్ చేస్తే ఎంత వస్తుందో చెప్పాను. ఒకరిని జాయిన్ చేస్తే స్టాండర్డ్ ప్లాన్ లో మీకు 29 లక్షలు వచ్చినప్పుడు మరి 100 మందిని జాయిన్ చేస్తే ఎంత వస్తుంది? 200 మందిని జాయిన్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ జాయిన్ చేయడానికి మీరు శ్రమ పడిపోనక్కర్లేదు. విషయం చెప్తే వాళ్ళే జాయిన్ అవుతారు. ఎందుకంటే డబ్బులు చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వస్తున్నాయంటే ప్రతి మంచి మనిషి జాయిన్ అవుతాడు. పైన ఇంకో విషయం కూడా చెప్పాలి. మంచి మనిషే కాదు, అదృష్టవంతుడై కూడా ఉండాలి. క్రోర్పతి క్లబ్ లో జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వరని అన్నా నీకు డబ్బులు వస్తాయని మీరు చెప్పినప్పుడు అవతలోడు వాడు మిమ్మల్ని వెక్కిరించాడు అనుకోండి, వాడు మిమ్మల్ని అవమానించాడు అనుకోండి, వాడు మిమ్మల్ని అనుమానించాడు అనుకోండి, ఇలాంటి ఎన్నో చూసాను, నాకు బోళం తెలుసు, నాకు బోళం నాలుగు అంటాడు కదా, వాడు దరిద్రుడు దురదృష్టవంతుడు అనుకుని మీరు వదిలేసేయండి. వాళ్ళతో వాదించకండి. ఎవడైతే ఈ సిస్టమ్ లో రావడానికి ఇష్టపడట్లేదో వాళ్ళకి జాతక లోపాలు ఇంకేయో లోపాలు ఉంటాయి, అందువల్ల రావట్లేదు అనమాట. మీరు వాళ్ళని బలవంతంగా తీసుకురాకండి. వాళ్ళకి అదృష్టం కూడా ఉండాలి దీంట్లోకి రా. కొందరు అంటారు కదా, మంత్రి గారి కొడుకే పుట్టాలంటే అదృష్టం ఉండాలండి. ఎవడు కొడుకు అందరూ మంత్రికి పుట్టలేరు కదా, ప్రధానమంత్రి గారి కొడుకులాగా కూతురులాగా పుట్టాలంటే అదృష్టవంతులే ఉండాలండి. అందరూ పుట్టలేరు కదా, మరి ప్రధానమంత్రి గారికి 140 కోట్ల మంది పుట్టలేరుగా. ఓకే, కానీ ఇక్కడ ఇక్కడ కూడా అదృష్టవంతులే ఉండాలండి. మీరు క్రోర్పతి క్లబ్ లో మెంబర్ అవ్వాలి, యాక్టివేటెడ్ మెంబర్ అయి ఉండాలంటే కనుక అదృష్టం అనేది రాసి పెట్టుకుంటే అవుతూ, లేకపోతే అవుతుంది. దగ్గర డబ్బులు ఉంటే మాత్రం అయిపోదు. ఇది డబ్బులు కానీ మీ బుర్ర నిండా అనుమానం ఉందనుకోండి, దురదృష్టవంతులే లెక్క. ఓకే, ఇక్కడ నష్టపోయేది ఏం లేదు. మనం ఒక పూట భోజనం మన ఇల్లంతా కూర్చున్న సండే రోజున తినే చికెన్ మటన్ ఖర్చు కూడా ఉండదండి. ₹1,300 3 ప్లాన్లలో. ఓకే, అలర్ట్ ప్లాన్ లో చూసారు, ఇక్కడ అలర్ట్ ప్లాన్ 500 + 100 ₹600 మీకు ఖర్చు అవుతుంది. మీ సొంత డబ్బులు. మీకు వచ్చే ఆదాయం అంతా 27,61,16,500 నెట్ అమౌంట్ ఏమి చేయకుండా ఉంటే. ఏమైనా ఒక్కరిని అక్కడ అలాంటి సింగరోడ్ మీరు బేసిక్ ప్లాన్ లో జాయిన్ చేస్తారు. అక్కడ 19 లక్షలు, స్టాండర్డ్ ప్లాన్ లో 29 లక్షలు వచ్చింది కదా, మరి ఇక్కడ ఎలైట్ ప్లాన్ లో 44,42,500 వస్తుంది. ఇక్కడ కూడా 5 క్లోనింగ్ ఐడీలు ఉంటాయి. ప్రతి క్లోనింగ్ ఐడికి కూడా మెయిన్ ఐడికి వచ్చినట్టుగా నెట్ అమౌంట్ అంటే వచ్చింది 27,61,16,500. దానికి కూడా అంత అవుతుంది. టోటల్ గా ఇక్కడ 165 కోట్లు చిల్లర అంతా తీసే చెప్తున్నారు మీకు. అలర్ట్ ప్లాన్ లో వచ్చేది 165 కోట్లు అండి. మొదట బేసిక్ లో వచ్చేది 77 కోట్లు, తర్వాత 116 కోట్లు, తర్వాత 165 కోట్లు లెక్కేసుకోండి. ఇది కాకుండా మీ యొక్క స్పాన్సర్ హెల్ప్ ఎంత వస్తుంది అనేది నేను చెప్పలేను, ఎందుకంటే మీరు ఎంతమంది జాయిన్ చేస్తే అంత మీకు వస్తుంది అనమాట. ఇది ఇక్కడ అలైడ్ ప్లాన్ తో సబ్జెక్ట్ క్లోజ్ అనమాట. ఏం లేదు చెప్పడానికి. ఎందుకంటే క్రోర్పతి క్లబ్ అనేది ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలు చేస్తున్నటువంటి సహాయం. సో ఇది మీరు ఓపిక గా చివరి వరకు ఉన్నందుకు మీకు థ్యాంక్స్. అంతకంటే ఎక్కువ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే ఈ ప్లాన్ ని, అంటే సమాజం నష్టపోకుండా, సమాజంలో జనాలు దోచుకోకుండా, సమాజంలో సామాన్యులు, పేదవారు దోపిడీకి గురవకుండా వాళ్ళు ధనవంతులు అవడానికి డిజైన్ చేసినటువంటి ఈ సిస్టమ్ ని ఇంత చక్కగా మనందరికి అందుబాటులో ఉచితంగా అందించినటువంటి మన గణేష్ మూర్తి గారికి అభివందనం. ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మీకు చాలా మందికి డౌట్లు ఉంటున్నాయి. క్వశ్చన్ అవర్ అని పెట్టారండి. డౌట్లకి ఎవరికైనా డౌట్లు ఉంటే అనుమానపు డౌట్లన్నీ తీర్చేసుకోవడానికి ఇక్కడ క్వశ్చన్ అవర్ పెట్టారండి. కానీ అందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. నేను జాయిన్ అయిపోయి 40 రోజులు అయిపోయింది, నాకు ఇంకా ఏమీ రాలేదు. నేను జాయిన్ అయిపోయి 50 రోజులు అయిపోయింది, నాకు ఇంకా ఏమీ రాలేదు. ఎందుకు రాలేదు, ఎందుకు రాదు అంటే, ఎందుకు రావట్లేదు అంటే చెప్పమంటారా? డౌట్ తీర్చేనా? మీరు ఒకరికి సహాయం చేశారు, సిస్టమ్ లోకి వచ్చారు. ఓకే,
మీకు సహాయం చేయడానికి ఇద్దరు రావాలి. శ్రీనివాస్ గారు స్క్రీన్ రిమూవ్ చేసేయండి. ఓకే ఓకే స్క్రీన్ ఎగ్జిట్ సో అయిపోయింది. అలాగే ఎగ్జిట్ అవ్వాలంటే ఏం చేయాలి దాన్ని? పైకి వెళ్ళండి. మళ్ళీ మొత్తం అంతా ఆగిపోతాయి. లేదు మూడు గీతలు నొక్కేసి స్క్రీన్ స్టాప్ స్క్రీన్ షేరింగ్ అని ఒక కనిపిస్తుంది. ఓకే కాంటాక్ట్ మేనేజర్ ఇవన్నీ కనిపిస్తుంది నా వాళ్ళగా. ఓకే ఉండదా రైట్ రైట్ రైట్. ఇక్కడ సో మీరు ఫ్లో దెబ్బతింటండి. ఏం మాట్లాడుతున్నాను నేను, ఏం చెప్తున్నాను? అదే డౌట్ల కోసం. డౌట్స్, మీ డౌట్స్ ఏముంటాయంటే ఇన్ని రోజులు అయిపోయినా నాకు ఇంకేం లేదు. ఇక్కడ ఎందుకు లేట్ అవుతుందంటే మీరు ఒకరికి సహాయం చేసి సిస్టంలోకి వచ్చారు. ఫస్ట్ లెవెల్లో మీకు సహాయం చేయడానికి ఇద్దరు రావాలి. సెకండ్ లెవెల్లో మీకు ఒక్కడికే సహాయం చేయడానికి నలుగురు రావాలండి. థర్డ్ లెవెల్లో మీకు ఒక్కడికే సహాయం చేయడానికి 8 మంది రావాలండి. ఫోర్త్ లెవెల్లో మీకు ఒక్కడికే సహాయం చేయడానికి 16 మంది రావాలి. గుర్తుపెట్టుకోండి, మీకు ఒక్కడికే సహాయం చేయడానికి అంతమంది వచ్చి వడ్డించాలంటే, అంటే ఒకడే వచ్చి అన్ని వడ్డించేసాడు అనుకోండి, అన్నం సాంబార్ లాగా ఈజీ అయిపోద్ది. కానీ అందరూ వచ్చి అంతమంది వచ్చి ఒక్కొక్కరు వడ్డించాలంటే టైం పడుతుంది. వాళ్ళందరూ రావాలి కదా లైన్లోకి. మీరైతే కదలకుండా కూర్చున్నారు సిస్టంలో, ఎవరిని జాయిన్ చేయకుండా. మీరు కూడా ఎవరినైనా జాయిన్ చేస్తూ ఉంటే కనీసం 2, 3, 4, 5. ఇక్కడ మనకి ఇప్పుడు లక్కీగా స్పాట్ రిఫరల్ ఇన్కమ్ వచ్చింది. స్పాట్ రిఫరల్ ఇన్కమ్, ఇమీడియట్ గా రిఫరల్ ఇన్కమ్ ఏంటి? 100 రూపాయలు. మీరు ఒక నాలాంటి తెంగరోడ్ ఒకటి జాయిన్ చేశారనుకోండి, బేసిక్ లో అతను 100 రూపాయలు ఇస్తాడు మీకు. దేనికి? బేసిక్ ప్లాన్. అతను స్టాండర్డ్ కూడా చేసుకుంటే స్టాండర్డ్ ప్లాన్ లో 100 రూపాయలు, ఎలైట్ లో 100 రూపాయలు, టోటల్ గా 300 స్పాట్ రిఫరల్ ఇన్కమ్. ఇప్పుడు స్పాట్ రిఫరల్ ఇన్కమ్ మీకు బేసిక్ లో స్టాండర్డ్ లో వెంటనే వచ్చేస్తుంది. కానీ ఎలైట్ లో ఇంకేదో టెక్నికల్ ఇష్యూ ఉంది, ఎలైట్ లో కొంచెం లేట్ అవుతుంది, కంగారు పడకండి. మొత్తం మీద 3 ప్లాన్లు యాక్టివేట్ చేసుకున్న వ్యక్తి ఒక రోజులో మీకు ఎంత ఇస్తాడండి? 300 ఇస్తారు. అదే మీరు 3 చేశారనుకోండి, ఒక్క రోజులో 3 900 ఒక రోజునే సంపాదించారు. మీరు 5 చేస్తే 3 5 1500 ఒక రోజునే సంపాదించవచ్చు. 5 చేసి మీరు 10 మందిని ఒకే రోజున జాయిన్ చేశారనుకోండి, రిఫర్ చేశారనుకోండి, 10 × 3 ఎంత? 3000 రూపాయలు ఒక్క రోజులో సంపాదించారు. ఏది? రిఫరల్స్ మీద. ఇది కాకుండా మీ వెనకాల వచ్చేటువంటి వాళ్ళు ఈ రిఫరల్స్, ఒక్కొక్క రిఫరల్ మీకు ఇచ్చే ఆదాయం ఎంత తెలుసా? బేసిక్ లో, స్టాండర్డ్ లో, ఎలైట్ లో టోటల్ గా కలిపి మీకు చెప్పే ఎక్కడెంత ఇస్తున్నారండి. బేసిక్ లో 19 లక్షలు, స్టాండర్డ్ లో 29 లక్షలు, ఎలైట్ లో 44 లక్షలు, టోటల్ గా మీరు లెక్కేసుకోండి 93 లక్షలు. 93 లక్షల రూపాయలు ఒక వ్యక్తి, మీరు రిఫర్ చేసిన వ్యక్తి 3 ప్లాన్లలో మీకు ఇస్తారు. ఎంత ఆదాయం ఉందండి అద్భుతమైన. ఈ డబ్బులందరూ కూడా ఎవరు వాళ్ళ జేబుల్లోంచి, వాళ్ళ బీరువాల్లోంచి, వాళ్ళ బ్యాంకులోంచి, వాళ్ళ సొంత డబ్బులు ఎవరు ఇవ్వట్లే. వాళ్ళు సమాజం నుంచి అందుకున్నటువంటి డబ్బులు మీకు ఇస్తారు. సమాజం నుంచి తీసుకుని చాలా మంది అంటూ ఉంటారు కదా, బాగా మేధావులు, బాగా చదువుకున్న వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమంటారండి? సమాజం నుంచి నేర్చుకున్నది సమాజానికి తిరిగి ఇవ్వాలి, లేకపోతే లావ్ అయిపోతాం. సమాజం దగ్గర తీసుకున్నది సమాజానికి తిరిగి ఇవ్వకపోతే మనం లావ్ అయిపోతాం. ఇక్కడ ప్రతి రూపాయి కూడా సమాజం నుంచి తీసుకున్నది. క్రోర్పతి క్లబ్ అనే సమాజం నుంచి మనం తీసుకున్నదే. దాంట్లో నుంచి అంతా ఇవ్వక్కర్లేదు. లెస్ దెన్ 10%, లెస్ దెన్ 5%, లెస్ దెన్ 1%. 1% కంటే తక్కువ ఇస్తారు. అంటే మీకు 350 కోట్లు పైన అందేసరికి మీరు ఇచ్చిన అమౌంట్ ఎంత? మీరు లెక్కేసుకొని మీరు అమౌంట్ ఎంత ఇచ్చారో తెలుసుకోండి. చాలా తక్కువ ఇస్తున్నారు. కానీ మరి ఇంతమంది ఎక్కడి నుంచి వస్తారు డబ్బులు ఇవ్వడానికి అని మీరు ఒక ఆలోచన ఉంటారు చాలా మంది. అనుమానం డౌట్ అన్నా అదే, అనుమానం అన్నా అదే, అందుకని డౌట్ అనుమానం అంటారు. ఈ డౌట్ అనుమానం అంటే ఎందుకంటున్నారంటే, కొందరికి డౌట్ తీర్చేసాం అనుకోండి, అనుమానం ఉండిపోతుంది. కొందరికి అనుమానం తీర్చేసాను, డౌట్ ఉండిపోతుంది. డౌట్ అనుమానం 2 తీర్చేస్తున్నాను. డౌట్ అనుమానం ఎందుకు తీర్చుకున్నానంటే, ఇక్కడ మీకు డబ్బులు ఎవరిస్తున్నారు, ఇంతమంది ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు ఇన్ని కోట్లు మీరు అనుకోవచ్చు. మరి పేద భారతదేశం కదా, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మన పేదవాళ్ళం కదా, 30 కోట్ల జనాభాతో ఉన్నాం కదా. ఇప్పుడు 140 కోట్ల జనాభా ఎలాగయ్యారో మీకు తెలుసు అనుకోండి. కానీ ఇంత డబ్బులు, ఇన్ని బిల్డింగులు, ఇన్ని పెద్ద పెద్ద రోడ్లు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ అయింది మనకి? జనాలు ట్యాక్సులు కట్టడం వల్ల, పన్నులు కట్టడం వల్ల. పన్నులు ఎలా కట్టగలుగుతున్నారు? పన్నులు పెరగడం వల్ల. పన్నులు ఎలా పెరిగిన? వ్యాపారాలు, ఉద్యోగాలు పెరిగినాయి కాబట్టి. ఇక్కడ కూడా క్రౌడ్ పెరిగితే మన ద్వారా క్రౌడ్ పెరుగుతుంది. క్రౌడ్ పెరుగుద్దా పెరగదా చెప్పండి ఫస్ట్. ఒక్క వ్యక్తి దీంట్లో సిస్టంలో రావడానికి బేసిక్ ప్లాన్ లో 300 రూపాయలు ఖర్చు పెడతారు. బేసిక్ ప్లాన్ లో 300 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఎవరికైనా కష్టమా? ఎవరి బిచ్చగాడు కూడా, ముష్టెత్తుకునేవాడు కూడా రోజుకి 300 400 సంపాదిస్తున్నాడు. ఒక్క రోజు సంపాదన ముష్టోడు కూడా దీంట్లో జాయిన్ అవ్వగలడు. అంటే డబ్బులు లేవండి, జనాలు జాయిన్ అవ్వట్లేదండి, ఇది పండగ సీజన్ అండి, ఎవరి దగ్గర డబ్బులు లేవండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి.
మీరు సబ్జెక్ట్ కరెక్ట్ గా చెప్తే 100% నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాడు కూడా ఈ సిస్టమ్ లో జాయిన్ అవుతాడు. మీరు ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మన తెలుగు మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్ జనాన్ని తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళు విన్నంత వింటారు. డౌట్ అనుమానాలు ఏమన్నా మీరు కూడా ఆ డౌట్ అనుమానాలు మీరు తీర్చేయచ్చు అనమాట. డౌట్ ఇక్కడ క్లియర్ అవ్వచ్చు, అనుమానం మనసులో ఉండిపోవచ్చు, అది మీరు క్లియర్ చేయొచ్చు. లేదా అక్కడ అనుమానం క్లియర్ అవ్వచ్చు, డౌట్ ఉండిపోవచ్చు, అది మీరు క్లియర్ చేయొచ్చు. ఓకే. కొందరికి ఏదోలే ఏ కోట్లు వస్తాయి అంటున్నారు కదా, చాలా కంపెనీల్లో చాలా డబ్బులు పెట్టాం, చాలా వ్యాపారాలు చేసాం, అంతా నాశనం అయిపోయింది అని దీంట్లో ఎంత కలిపి ₹1300 దిష్టి తీసి అవతల పడేద్దాం. ఓకే. వీళ్ళు ఏదో డబ్బులు వస్తాయంటే ఇప్పుడు ట్రై చేద్దాంలే అని అపనమ్మకంతో వచ్చిన వాళ్ళు దీంట్లో ఈ రోజున 90% మంది ఉన్నారు. 90%. నేను మాత్రం 90% లో లేనండోయ్, 10% లో ఉన్నాను. ఎందుకంటే క్రౌడ్ ఫండింగ్ అనేది దేవుళ్ళు సంపాదించే మార్గం. డబ్బులు దేవుళ్ళు సంపాదించే మార్గం క్రౌడ్ ఫండింగ్. పొలిటికల్ పార్టీలు ఆ, చందాల రూపంలో కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి డొనేషన్ రూపంలో కానీ పొలిటికల్ పార్టీలు సంపాదించే మార్గం క్రౌడ్ ఫండింగ్. అలాగే ట్రస్టులు, సొసైటీలు, అసోసియేషన్లు, కుల సంఘాలు, మత సంఘాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్, అనాథాశ్రమాలు ఇవన్నీ కూడా క్రౌడ్ ఫండింగ్ విధానంలో డబ్బు సంపాదిస్తుంటే ప్రతిరోజు డైలీ ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. లక్షల కోట్లు వస్తున్నాయి, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు సమాజం కోసం. ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్కడ సహాయం చేసినోడు, దేవుడి హుండీలో డబ్బులు వేసినోడు ఆ ₹100 హుండీలో వేసాడు, 200, 300, ₹1000 హుండీలో వేసాడు. ఆ డబ్బులు ఏమైనా ఏంటని ఎవరికి తెలియదు. ఎవరికి వెళ్ళింది, ఎవరు తిన్నాడో, ఆ గుళ్ళో పూజారి కొట్టేశాడో, లేదా దేవుడికి డబ్బులు అవసరం దేవుడి పేరు చెప్పిన ఏదో అయ్యో ఏదో మాయ చేసేసారో మనకు తెలియదు. కానీ క్రోర్పతి క్లబ్ లో మీరు ఎవరికి సహాయం చేశారో అతని పేరు మీకు తెలుసు. అతని కుటుంబం బాగుపడుతుందని మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అతని ముఖం మీరు చూడకపోయినా ఏదో సందర్భంలో అతని పేరు మీరు వినొచ్చు, మీరు చూస్తారు కదా. అంటే మనం బ్రతుకున్న మనిషికి మనం బ్రతుకుండి పూర్తి స్పృహలో మనం సహాయం చేస్తాం. సో స్పృహలో ఉండి సహాయం చేసేదే క్రౌడ్ ఫండింగ్ అంటే. కానీ చాలా క్రౌడ్ ఫండ్లలో అవతలవాడు అందుకున్నవాడు నిజంగా ఎవరు అనేది బాగుపడుతున్నాడా లేదని మనం చెక్ చేయలేం. కానీ ఇక్కడ మాత్రం మనకి ప్రతి ఒక్కరు మీ సాక్ష్యం ఇస్తారు. క్రోర్పతి క్లబ్ లో నేను కోటీశ్వరులు అయ్యానని నేను మేబీ ఇంకొక 6 నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత నేను చెప్పగలను. ఎందుకంటే నాకు ఇప్పుడు మాత్రం నేను జనవరి 29న ఎలైట్ యాక్టివేట్ అయ్యాను. మార్చి 6వ తారీఖునే నాకు ఎలైట్ వచ్చేసింది ఫస్ట్ లెవెల్. మార్చి 7వ తారీఖున స్టాండర్డ్ వచ్చేసింది. అండ్ మొన్న రీసెంట్ గా ఏప్రిల్ 7వ తారీఖున ఇది బేసిక్ వచ్చేసింది. అంటే నాకు 8 లెవెల్స్ లో ఒక లెవెల్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నాకు అన్ని ప్లాన్లు అవ్వకపోయినా పర్వాలేదు, ఎలైట్లు అయితే చాలు. ఎలైట్ ఒక్క దాంట్లో నాకు ఎన్ని కోట్లు ఉన్నాయి, 165 కోట్లు ఉన్నాయి ఓన్లీ ఎలైట్ ప్లాన్. దాంట్లో ఆల్రెడీ వస్తుంది. వాళ్ళు ఇంకొక 15, 20, 30, 40 రోజుల్లో నాకు నెక్స్ట్ లెవెల్ కూడా వచ్చేస్తుంది. ఓకే. సో అందరికీ వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. కానీ ఇది ఎంత వేగంగా రావాలంటే, స్పీడ్ గా రావాలనేది మనం కూడా కొంచెం మన చేయి కూడా ఇస్తే సహాయం చేస్తే పని వస్తుంది. టైం అయిపోయినట్టుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 7:45 అయిపోయింది. పర్లేదు. ఈరోజు చాలా వివరంగా, చాలా క్షుణ్ణంగా వివరించినారు. ఈ యొక్క అద్భుతమైన ప్లాన్ అనే దానికన్నా ఇది మహా అద్భుతమైన ప్లాను. ఈరోజు ఒక 25 మంది మీటింగ్కి వచ్చినారు, సంతోషము. మన వాళ్ళందరిని కూడా పిలిపించి ఈ విషయాల్ని నేర్పిస్తే అందరూ బాగుపడతారనే విషయాన్ని మన విఎస్ రావు గారు చాలా వివరంగా చెప్పినారు. విఎస్ రావు గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరలా మనము ఈ యొక్క సిస్టాన్ని సృష్టికర్త అయినటువంటి గణేష్ మూర్తి గారికి కోటాది కోట్లు కృతజ్ఞతలు, వందనాలు తెలియపరచాలి. ఎందుకంటే ఎవరు చేయలేనటువంటి ఒక పెద్ద గొప్ప అయిపోయిందా? బ్రేక్ అయిపోయిందా మాట? ఇది ఎంతో మంది దేశంలో, ప్రపంచంలోనే మనుషులు బాగుపడాలని గణేష్ మూర్తి గారు మంచి ప్లాన్ డిజైన్ చేసినందుకు గణేష్ మూర్తి గారు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరలా ఫ్రైడే 6:45కి అందరము ఇదే ఛానల్లో మీట్ అవుదాము. అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి, కోటీశ్వరులందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. వందనాలు.